రోడ్ల మీద కూర్చున్నాం పోలీసులకు కూడా సరెండర్ మీకు డిఎల్ కోసం మేమే కొట్లాడాలి మళ్ళీ మేము ఊకే కూర్చుంటే కూడా నేను అందరికి కూడా చెప్పిన రియాస్ అని పిలిచిన రౌండ్ టేబుల్ కి కోదండరామ్ సార్ని కూడా పిలిచిన మరి పక్కనే జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిండు మరి మా సమావేశానికి ఎందుకు రాలే అంతే మొహం లేదా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇప్పుడు ఎట్లా టైం దొరికింది రోజుకు 4 మీటింగ్లు ఉంటే ఒక దానికి మేము రోజు మీటింగ్ పెడతలేము ఒక్క రోజు పెట్టినాము మేము ఈ రోజు పెట్టినాము రోజు పెట్టలేదు కదా టార్గెట్ ఏంది అన్ని పార్టీలు అధికారంలో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్పాలి చర్చ జరపాలి మాతో అంటే ఇప్పుడు విద్యాశాఖ ఆయన పార్టీ సెపరేట్ పార్టీ ఉంది ఆయన సెపరేట్ పార్టీ రావచ్చు కదా ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధుల్ని మేము అడగాలి ఇన్వైట్ చేసినాము ఒక మేధావి ఒక ప్రొఫెసర్ ఇందాక సార్ వచ్చిండు ఓ 15 నిమిషాలు టైం ఇవ్వండి అబ్బా నేను లోపల పోయి మరి అన్ని సార్తో సీఎం సార్తో మాట్లాడుకుని నీతో 10 నిమిషాల్లో మాట్లాడుతున్నాడు మంచి విషయం చెప్పిండు 15 నిమిషాలు కాకుండా 15 గంటలు కూడా ఇక్కడ కూర్చుంటాం ఇప్పుడు మాకు డొక్కు బస్సులు ఇచ్చి ఆ రోజు మాత్రం బస్ యాత్రలు చేయించారు ఇలా ఏసీ కార్లు కొత్త నెంబర్ ప్లేట్ కొత్తవి వస్తున్నాయి మేము కూర్చోడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమిటో కూర్చోవద్దంటే మరి ఆడ కూర్చోవాలి చెప్పండి మీ ఇంటికి కూర్చోవాలా మీకే దిక్కు లేదు మీకు ఆర్డీఎల్ ఇవ్వాలి గవర్నమెంట్ మా నిరుద్యోగులు బాగా చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి ఇలా ఒక 18 మంది నిరుద్యోగులు చనిపోయారు ఆ రోజు ప్రౌఢిగా చనిపోయినప్పుడేమో నువ్వు పిండ ప్రదానం పెట్టినావు అహో ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది కేసీఆర్ దొంగ లంగా అని చెప్పినాం మరి రేవంత్ రెడ్డి కూడా అట్లా చేస్తున్నారు ఎందుకనట్లేవు నేను ఆ రోజు రేవంత్ రెడ్డి చూసి ఓటేయలేదు ఆ రోజు కోదండరామ్ సారు మా రూమ్కి వచ్చి మా ఇంటికి వచ్చి బాబు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నాకు ఓటేసినట్టు అని చెప్తే నేను కోదండరామ్ సార్కి ఓటేసిన నేను కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చెప్పిన వ్యక్తే కోదండరామ్ సార్ సార్తో మేము బస్ యాత్రలు చెప్పిన ఫోటో కూడా మా దగ్గర మేము చూపెడతాం ఎందుకంటే కోదండరామ్ సార్ ఎవరో కాదు మా వ్యక్తే మా మనిషే మేమందరం ఒక్కటే మనిషి కోదండరామ్ సారే కదా ఇది నేనే పక్కకున్నా అప్పుడు నేను పక్కకున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి పక్కకున్నప్పుడు ఇప్పుడు కొంచెం లావైన గ్యాస్ ప్రాబ్లం కోదండరామ్ సారే తిండి తినక ఎంత బాధలు ఈయన పొంగులేటి సీన్ అంటారు ఈయన పొంగులేటి సీన్ అంటారు పాపం గుర్తులేదు మీకు గుర్తులేదనుకో మీకు కాదు ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యేల కోసము ఓట్ల కోసం వాళ్ళకు అధికారాలు వచ్చినాయి సీట్లు వచ్చినాయి పక్క జరిగిపోయారు రేపు ఉద్యోగాలు వచ్చిన కలెక్టర్ తిరుగుతారు మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు వాళ్ళ ఎమ్మెల్యే గిరి వాళ్ళ ఎమ్మెల్సీ గిరి వాళ్ళ మంత్రి గిరి వాళ్ళు చేసుకుంటారు మేము ఎమ్మెల్సీలు అడుగుతలేము మేము కూడా తెలంగాణలో దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఏ ఎమ్మెల్యే పదవి కావాలి ఎంపీ పదవులు కావాలి అడగట్లేమే మీరు దక్కను హిందూ అదేవిధంగా సాక్షి ఈనాడు ఆంధ్రోతి అన్ని పేపర్లో కూడా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిర్రే ఆ హామీ కోసం అదే అడుగుతున్నాం ఇప్పుడు కూడా కోదండరామ్ సార్ కారు ముందే ఉన్నాం ఆ నెంబర్ ప్లేట్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడే ఇక్కడే ఉంటాం సార్ వచ్చి మా కాన్సెప్ట్ ఎంతో ఈయనే ఉంటాం అవసరం అయితే నైట్ అంతా ఈయనే కూర్చుంటాం చేసేది అదే కదా ఇప్పుడు శాతగానుడు ఏం చేస్తాడు ఆన్సర్ చెప్పనోడు ఏం చేస్తాడంటే పోలీసులను పిలిపించి మమ్మల్ని లోపల వేయించి 4 ఎఫ్ఐఆర్ రాపిస్తాడు అవసరం అయితే పీడీ యాక్ట్ పెట్టిస్తాడు ఇలా రేవంత్ రెడ్డి మీద 86 కేసులు ఉన్నాయి నా మీద 4 ఉన్నాయి అస్మ మీద 10 ఉన్నాయి కుమారన్న మీద 4 ఉన్నాయి అంటే మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వరా నాయన అంటే మీరు మమ్మల్ని రాజకీయ నాయకులు తయారు చేస్తారు ఎందుకు
మాకు అవసరం లేదు, మాకు ఉద్యోగాలే కావాలి. మీకు యూత్ డిక్లరేషన్ కూడా మేమే ఇచ్చినాం, మీకు శాత కాలేదు అప్పుడు మేమే ఇవన్నీ రాసి మీకు ఇచ్చినాం. ఎట్లా గెలవాలనే ఉద్దేశం కూడా మేమే చెప్పినాం. ఇలా మా గురించి నెగిటివ్ గా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు వీపు విమానమోతం మోగిస్తాం, వీపు చింతపండు కూడా చేస్తాం. ఎందుకంటే మా తల్లిదండ్రుల దగ్గరపై పొర్లు దండాలు పెట్టినాం. అమ్మ, బాబాయ్, పిన్ని, పెదనాన్న ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రైతు బీమాకు, రైతు భరోసాకు, రైతు బంధుకు ఆశపడకండి. మా తల్లిదండ్రులకు మీరు కనుక ఓటేస్తే మేమే పింఛన్లు ఇస్తామని చెప్పి మా తల్లిదండ్రులతో మాట్లాడి ఓట్లు ఇప్పిస్తే ఆ కర్మకు ఇలా అనుభవిస్తున్నాం. నేను అడుగుతున్నాను, మాకు కనుక నేను కోదండరామ్ సార్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నానే, కోదండరామ్ సార్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే విద్యాశాఖ మంత్రి వాళ్ళని చెప్పి నేను దీక్ష కూర్చున్నాను. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తే విద్యాశాఖ మంత్రి కావాలని నేనే టైం ఇస్తలేడా మీకు ఉద్యోగాలు ఎలా అమావాస్య అంట దుర్ముహూర్తం ఉందంట, 15 నిమిషాల్లో మంచి ముహూర్తం చూసుకొని వస్తా అని చెప్పి పెద్ద మనిషి రేవంత్ రెడ్డి ఆఫీసర్ ఏ ఆఫీస్ రావాలి చెప్పు. మీరు అనుకుంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళని దొరికినప్పుడే బరకాలే కాంగ్రెస్ వాళ్ళని, లేకపోతే దొరకరు. 2-3 పెడతారు, ఎవరో 4 పేడ్ ఆర్టిస్ట్ పెడతారు, వాళ్ళతో మాట్లాడిపిస్తారు. మీరు ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ వాళ్ళు దొరికినప్పుడే బరుకుతారు. ఇప్పుడు కోదండరామ్ సార్ పెద్ద మనిషి కాబట్టి అనట్లేము, వేరే ఎమ్మెల్యే చిత్త కొట్టుకుంటే వాళ్ళం. కోదండరామ్ సార్ పెద్ద మనిషి కాబట్టి ఏం అనట్లేము. కానీ అదే ఎమ్మెల్యే గానికి ఏ ఎంపీ గాని వస్తుంటే కుక్క అనుకుంటే కొట్టేవాడిని, ఎందుకంటే అంత బాధ అనిపిస్తుంది. మీరు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడితే అనవసరంగా ఇబ్బంది. మాకు రాజ్యాంగం కల్పించింది. మాకు నిన్న సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, రాజ్యాంగ పథకంలో శాంతియుతంగా నిరసనలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, సీజేపీ పార్టీకి అనుకూలంగా కూడా మాట్లాడింది సుప్రీంకోర్టు. మేము అదే చేస్తున్నాం, ఇక్కడ శాంతియుత ఏమైనా కూడా చేస్తున్నాం. సెమినార్ కు అనుమతి తీసుకొని నిరసన చేస్తారు. సీఎం గారు అపాయింట్మెంట్ ఒక రోజు నేను సీఎం ఇంటికి నేను అస్మైతను వెళ్ళినాం. అస్మ గుర్తులేదు, నేను అస్మ ఇంటికి వెళ్తే వాళ్ళ పిఏ గారు జపారెడ్డి గారు ఒక మాట అన్నారు, బిడ్డ ఎక్కువ మాట్లాడుతున్నాం లోపలేస్తా అని చెప్పి. ఏం చెప్పాలి? ఈ బాధ మా తల్లిదండ్రులు అన్నాడు అంటే చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారే, లిటరల్ గా చంపేస్తారు. గట్టి మాట్లాడితే మా మీద ఎఫ్ఐఆర్ వేస్తారు, కేసు చంపేస్తారు. మరి మేము ఉద్యోగాలు అంటేనే మా తల్లిదండ్రులు బాధపడుతుంటే మమ్మల్ని చంపేస్తే ఎవడు అడుగుతాడు? అంటే ఆయన మాట్లాడితే రాజ్యాంగ హక్కు ఆయనకి ఇచ్చింది, ఎంట్రీని తాగి సావమని, క్రిమినల్ అని. మేము మాట్లాడితే మాత్రం మా మీద ఎఫ్ఐఆర్ గుర్తుకొస్తుంది. మీరు రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టారు, మేము ఇబ్బంది పెట్టలేదు, ఏం పెట్టట్లేము. ఆయన వచ్చే వరకు మేము కదలం. ఇక్కడ నుంచి ఆయన సమాధానం చెప్పే పోవాలి, లేకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో జార్ఖండ్ లో ఏ విధంగా జరుగుతుందో, ఢిల్లీలో ఏ విధంగా జరుగుతుందో, హైదరాబాద్ లో కూడా యావత్ నిరుద్యోగులందరూ కూడా రేపు అందరం కూడా కలిసి అన్ని డిస్టిక్ లో తిరిగి మేము ఈ ఉద్యమాన్ని గట్టిగా చేస్తాం, తీవ్రతరం చేస్తాం. ఈ హైదరాబాద్ లో ఆ రోజు మీరు డిప్కేకి సమర్థించారు కదా, మమ్మల్ని కూడా సమర్థించండి. మీరు నిరుద్యోగులు నిజంగా రోజుకో ఒక అర్ధగంట పార్ట్ టైం ఉద్యమం చేసినట్టు కనిపిస్తుంది. కానీ సీరియస్ గా ఒక ఢిల్లీలో వేసినట్టు, ఒక జార్ఖండ్ లో వేసినట్టు అంత సీరియస్ గా మీరు ఎక్కడ ఉద్యోగాల కోసం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఏమన్నారు, నిరుద్యోగ నాయకులంతా ఒక వేదిక పైకి రారు అన్నారు. ఈ రోజు కనిపిస్తలేమో, బరాబర్ రాజీపడ్డాం. మేము బరాబర్ రాజీపడ్డాము. మా నిరుద్యోగులకి పోలీస్ అభ్యర్థులకి కేసులు అయితే ఉద్యోగాలు రావు, అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టట్లే. మేము వాళ్ళని బీజేపీ పార్టీకి ఫండ్ ఎవరు చేసిరో మీకు అందరికి తెలిసిందే. జార్ఖండ్ లో ఎవరు చేస్తున్నారు, మాకు అట్లాంటి ఎవరు చేయట్లేదు, మేము చేయం. మేము శాంతియుతంగా చేస్తాం, రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా కొట్లాడతామో ఆ విధంగా కొట్లాడుతూనే ఉంటాం రాజకీయ పార్టీ. ఇప్పుడు మన కోదండరామ్ సార్ గారికి కనీసం ఒక్క రోజైనా ప్రెస్ మీట్ తో మాట్లాడడానికి మా నిరుద్యోగ సమస్యల మీద టైం దొరకట్లేదా? ఇలా ఆ రాజకీయ పార్టీ నాయకులతో ఆయన అనుబంధ పార్టీయే కదా ఉండడానికి. ఏ రోజైనా మా గురించి మాట్లాడడానికి, రేవంత్ రెడ్డితో చర్చ చేయడానికి ఒక 5 నిమిషాలు టైం దొరుకుతలేదా మన కోదండరామ్ సార్ గారికి? ఇవాళ మాట్లాడుతా ఉన్నారు, మీరు మాట్లాడుతా ఉన్నారు, ఎప్పుడైనా టైం దొరుకుతలేదా? ఉద్యోగస్తులు చేయబోతున్నారు, అది అర్థం. మేమేం నిరసన తెలపట్లే. ఆయన మా మనిషి, ఆయన బయటకు వచ్చినాక 15 నిమిషాలు వెయిట్ చేయమన్నాడు కదా. ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది, 5 నిమిషాలు వెయిట్ చేస్తాము. బయటకు వస్తారు కదా సార్, మేమేం పాపం చేసినాము, నేను కూడా
రౌండ్ టేబుల్ కి పిలిచినా కదా, మరి మా నిరుద్యోగుల ఆర్తనాదం వినాలే కదా, ఇన్ని రోజులు వినే అవకాశం లేదు కదా. ఇప్పుడు మంచిగా అన్ని పార్టీలను పిలిపించి సామరస్యంగా మేము రౌండ్ టేబుల్ పెడితే మీరు ఎందుకు రాలేదు సార్ అని ఒక కారణం అడుగుతాం. ఆయన ఏం చెప్తాడో మాకు సమాధానం కావాలి. అంతకుమించి ఏం లేదు, పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఊకొక అరెస్టులు చేసి ఊకొక సాయంత్రం వరకు కూర్చోబెడితే మాత్రం సహించలేదు లేదు. మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా రాజ్యాంగం తెలుసు, మేమేం నిరసన తెలపట్లేదు, మాకు కూడా సెన్స్ ఉంది. ఇక కాలు గుంజుతున్నాయి, ఇంతసేపు 2 గంటలు 2.5 గంటలు అక్కడ మాట్లాడినాం, చాలా అరిచినాం, మొత్తుకున్నాము. మా ఆవేదన కోదండరామ్ సార్కి చెప్పాలి. మేము దయచేసి అర్థం చేసుకోండి, నిరసన కాదు, ఆయనతో మేము మాట్లాడాలి. ఇంకా ఏడ కూర్చోవాలి, మాకు చేర్లేసారా గంటేసిరు స్లాట్ అయిపోయింది, ఇంకా ఏడ కూర్చోవాలి మేము. అందుకే సార్ కారు ఉంది కాబట్టి సార్ ఎక్కించుకోపోతాడు కాబట్టి కూర్చున్నాము. ఆయన తీసుకుపోయి దింపుతాడు. ఇక్కడనే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వర్షాలు రావట్లేని రేవంత్ రెడ్డి వర్ష యాగం చేస్తున్నాం కదా, మేము కూడా నోటిఫికేషన్ రావడం యాగం చేస్తున్నాం. ధూమ్ ధామ్ హోమ్ భీమ్ సింపుల్ గా కూడా మేము కూడా నోటిఫికేషన్ రావాలని యాగాలు చేస్తున్నాం. ఏం చెప్పి వీడన్ని పూజలు చేస్తున్నాం, ఎంతసేపు స్వాహా గీహాన్ని మాట్లాడుతున్నాం. మేము కూడా మాట్లాడాలి కదా. మరి వర్షం రానప్పుడే కరువు వచ్చిందంటే మరి మాకు కూడా నోటిఫికేషన్, మాకు కూడా కరువు వచ్చింది. మరి ఎవరు మాట్లాడతారు మా గురించి? ఏ పూజ చేస్తే ఏ పూజ చేయాలి, ఏ క్షుద్ర పూజ చేయాలి? మాకైతే రావు మరి క్షుద్ర పూజలు. ఎవరెవరో చేస్తున్నారు, నోటిఫికేషన్ పూజ చేస్తున్నాం. ఇగో అష్టం దిగ్బంధన చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం, ఓం భీం భూమ్ అంటాం. ఇక అన్ని తెలిసినోడు అమాస రోజు వచ్చినట్ల ఇదేం రోగం నాకు అర్థం కాదు. టైం లేదంట, నిరుద్యోగుల కంటే టైం లేదంట, పక్కన ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే రయ్యని వస్తాడంట. 2 లక్షల ఉద్యోగాలు అక్కడ వచ్చింది నిరుద్యోగ సమస్యల కోసం కాదు, కమిషన్లు వచ్చే పని అయితే చేస్తాడు.